మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దానికి ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారేంటి? ఏంటే ఒలింపిక్స్ అంతక్క నీ కూతురు లైఫ్ లో ఇప్పటికొకటే గోల్ డాక్టర్. నేను చదవలేకపోయినా డాక్టర్ నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య ఎంబీబీఎస్ అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతురు కలిస్తే మాటలకు ఆటలు ఆడతాయి. ఇది స్వీట్స్ తినండి. ఒసే పిచ్చిమొద్దు, ఈ స్వీట్స్ సంబంధి తినడానికి కాదే అందరికి పంచడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ కలిస్తే చూసేవాళ్ళు ఎవరు? చిన్నదంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉండగానే నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. ఆ స్వీట్ చెడి మెల్లిగా తాతలు. అబ్బబ్బబ్బా, రోజు రోజుకి తల్లి కూతుర్ల తరగం ఎక్కువైపోతుంది. స్కూల్ ఫస్ట్ అవునా? నా బంగారు తల్లి. ఏంటి వీటితో సరిపెడతావా? ఎల్లు దిష్టిది నా తల్లి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఉళ్ళ వాళ్ళందరి దిష్టి పోరు. వాళ్ళందరూ ఫోన్ చేసి భోజనాలకి రమ్మను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మన స్వామి ఎంత మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? శ్రీను, రే శ్రీను. ఆ రామా రారా కూర్చో. ఏరా అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవడమంటారా? ఫుల్ స్కూల్ ఫస్ట్. అవునా? సూపర్ తల్లి, కంగ్రాట్యులేషన్. థాంక్స్ అంకుల్. నాకు సేవ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చదువుతుందిరా? డాక్టరే. నీకు తెలుసు కదరా. అదేంట్రా, అసలు అమ్మాయికి ఏం చదవనుందో ఏంటో కనుక్కోవా? రే అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలియదు. అయినా దానికి చిన్నప్పటి నుండి చాలా తేడా ఉంటుందా? ఎందుకైనా మంచిది అడిగే బెటర్ కదా. రే నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. అజ్జా నీ సలహాలేంట్రా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమో లేదో తెలియకుండా చదివిస్తే ఎటు కాకుండా పోతారా? రే నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా. ఎలా ఎప్పటికీ అర్థం చేసుకునేవరా? పెద్ద సలహాలు ఇచ్చేవాడే. సౌమ్య సౌమ్య చెప్పు డాడీ. ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? వాడు సౌమ్య నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అదే డాడీ ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అది మన వాళ్ళు అడిగినప్పుడు చెప్పవే. ఏమే ఆ పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన సౌమ్యను కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే మన సౌమ్యను కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, నేను విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ జాయిన్ అవుతా డాడీ. ప్లీజ్ డాడీ, నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ. ప్లీజ్ డాడీ, విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ కాలేజ్ లో ఎలా చెప్తారో ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పినట్టు చేయి నాన్న. నేను విజయవాడ వరకు వెళ్ళండి. చెప్తుంటే అర్థమైందా? డాడీ లేదు మమ్మీ లేదు, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఏమే దీన్ని తీసుకెళ్ళు, నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడేసి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే. లక్ష్మి అమ్మాయి రిజల్ట్స్ ఏమైంది? రిలాక్స్ అవ్వండి. టీ కావాలా కాఫీ కావాలా? అరే నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలా కాఫీ కావాలా అడుగుతావేంటి? అమ్మాయి రిజల్ట్స్ ఏమేమి చెప్పు. నన్ను ఎందుకు అడుగుతారు? దాన్ని అడగండి. సౌమ్య మా సౌమ్య నీకెన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 గులాబ్ కొట్టే వాళ్ళను అది 250 డాడీ. ఇది 250 ఏంటి 250 అంటుందండి? అది ఏంటి నిజమే చెప్తుందా? అది నిజమేనండి. బయాలజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ నాకు బైపీసీ నచ్చలేదు డాడీ.
కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి డాక్టర్ అవ్వా? ఇంకేమవుతావే? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి ఆర్టిస్టా? విన్నావా లక్ష్మి? అదేమంటుందో డాక్టర్ చదవడం ఇష్టం లేదంట. హుసేన్, పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదే. నేను కన్న కళ్ళని నిజం చేసే నా వారసురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. వీణా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ వీణా ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఏం చేస్తావు? రోడ్ల మీద పెయింట్లు వేస్తావా లేక గోడల మీద బొమ్మలు గీస్తావా? నువ్వు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చేతికి నువ్వు చంపేస్తా. అది మన బాబండి. చంపేస్తారా? నన్నేం చేయమంటావే? అందరికి గొప్పగా నా కూతుర్ని డాక్టర్ చేస్తానని చెప్పుకున్నా. కానీ ఇప్పుడు అందరూ నువ్వు పరువు తీసిందే. నన్నేం చేయమంటావే? డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు అలా ఉండదు డాడీ, నాతో మాట్లాడు డాడీ ప్లీజ్ డాడీ. మామ్ చూడాలంటే అసహ్యం వేస్తుంది. డాడీ డాడీ అమ్మా అమ్మా, నేను నాన్న చెప్పినట్టు ఎంట్రన్స్ సీట్ సాధిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్న నాతో మాట్లాడమ్మా. చెప్తా. నీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. ఈ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నా? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే కానీ. మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్న తెలిస్తారు, నన్ను చంపేసి ఆయన చనిపోతారు. అలా ఏం జరగలేవే. థింక్ పాజిటివ్. లేదే, నాకు చాలా భయంగా ఉంది. గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నిన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నువ్వు వెళ్ళొస్తా. నిజం చేసే నా వారసురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అమ్మ సౌమ్య, సౌమ్య ఏమండి? అమ్మాయి తలుపు తెరవడం లేదండి. నాకు ఎందుకో కంగారుగా ఉంది. అవునా సౌమ్య? సౌమ్య కుమ్ముతుందా? ఇప్పుడు సౌమ్య ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలను విడిచి సాగే పయనమిది. క్షమించండి నాన్న. మీ కన్నులు కన్న కలల్ని నా కన్నులు కనలేకపోయేది. ఈ ఆశల్ని ఆశయాన్ని నిజం చేయలేకపోతున్నా. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నా. అమ్మదోల పాట అందులో దాగుంది నీ బతుకు. నా కూతురుగా ఆశయాన్ని సాధించాలనుకున్నాను కానీ ఇలా నా ఆశయాల కోసం అది శివమైపోతుందని అనుకోలేదే. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్నట్టే తను మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. మేడం, అవునండి. ఎంతసేపు మీరు కావాలనుకుని అవ్వలేకపోయినా ఆ డాక్టర్ని మీ కూతుని చేసి చూడాలనుకున్నారే తప్ప తన మనసుతో చదవాలనుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళ అమ్మాయి అక్కడ చదివి డాక్టర్ అయిందంట, వీళ్ళ అమ్మాయి ఇక్కడ చదివి సీట్ సాధించిందంట అని ఆలోచించారు కానీ మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదు అని ఒక్కసారైనా ఆలోచించారా?